ఇమాజిన్, మీరు వాడుతున్న వాట్సాప్ ఆగిపోయింది, మీరు చూస్తున్న యూట్యూబ్ ఆగిపోయింది, ఇన్స్టా పనిచేయట్లేదు, ఫేస్బుక్ ఆగిపోయింది. మొత్తం ఒక విధంగా చెప్పాలంటే చేతిలో కాస్ట్లీ ఫోన్ ఉన్నా, చేతిలో కాస్ట్లీ సిస్టమ్ ఉన్నా, అవన్నీ జస్ట్ బ్రౌజింగ్ కోసం వాడుకునేవి, లేకపోతే ఇంటర్నెట్ యూస్తూ నడిచేవి. అవన్నీ ఆగిపోతే మీకు ఎలా ఉంటుంది? ఒక విధంగా చెప్పాలంటే అది చీకటిగా మారిపోయే సందర్భం. అది ఏ గ్యాడ్జెట్ అయినా. అటువంటి పరిస్థితి తలెత్తితే, ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే ఇండియాను కూడా భయపెడుతోంది ఈ యుద్ధం. మరి ముఖ్యంగా ప్రపంచ ఇంటర్నెట్ మీద దీని ప్రభావం చూపించేందుకు సిద్ధం కాబోతోందా? మనం లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇండియాను భయపెడుతోంది మిడిల్ ఈస్ట్ వార్. ప్రపంచ ఇంటర్నెట్ ఇన్ఫ్రాపై దాడి జరగచ్చనే భయాలు నెలకొన్నాయి. అసలు ఇందుకు ఎందుకు, ఏం జరగచ్చు? విజువల్లో మీరు చూస్తున్నారు, ఇటు మనకి వచ్చే ఇంటర్నెట్ కేబుల్స్ ఇవన్నీ కూడా సముద్ర మార్గం నుంచి వస్తూ ఉంటాయి. సాధారణంగా 95%, ఇక 95% ఇంటర్నెట్ డేటా ఈ సీ కేబుల్స్ నుంచే వెళ్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు రెడ్ సీ నుంచి కేబుల్స్ వస్తున్నాయి. మీరు చూస్తే కనుక సూయజ్ కెనాల్ మీదుగా అక్కడి నుంచి రెడ్ సీ ద్వారా ఇటు అరేబియా సముద్రంలోకి ఆ కేబుల్స్ వస్తున్న విజువల్స్ని మీరు చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడే ప్రమాదం ఉంది. మీరు చూస్తే కనుక డేంజర్, అక్కడ ఒక పుర్రె సింబల్ మీకు కనిపిస్తుంది కదా, దాటిన తర్వాత ఒక డేంజర్, ఒక ఎలక్ట్రిసిటీ లాగా ఒకటి మీకు కనిపిస్తుంది కదా, పొగ వస్తున్నట్టు, అక్కడే. ఎందుకంటే హౌతీలు ఉన్నది అక్కడే. హౌతీలు యుద్ధంలోకి దిగారు. హౌతీలు ఏమంటున్నారు? ఇరాన్ మీద దాడి జరిగితే కనుక మేము కూడా దాడిని తీవ్రతరం చేస్తామని చెప్పి హౌతీలు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాంతం దగ్గర హౌతీలు కనుక ఈ సీ కేబుల్స్ని పేల్చేస్తాయి. అఫ్కోర్స్ ఎప్పటివరకు హౌతీలు ఏం మాట్లాడలేదు, మేము దాడులు చేస్తామన్నా లేకపోతే మేము పేల్చేస్తామని ఏమీ చెప్పలేదు. కానీ ఇరాన్ మీద దాడి జరిగితే కనుక మేము విశ్వరూపం చూపిస్తానని అర్థం వచ్చేలా హౌతీలు మాట్లాడుకొచ్చారు. అదే జరిగితే అటుగా వెళ్తున్న కేబుల్స్ని కూడా వాళ్ళు ధ్వంసం చేసే అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయినప్పటికీ ఛాన్సెస్ని కొట్టి పారేయలేం. ఎందుకంటే ఇరాన్ ఎప్పటికీ చెప్పుకొచ్చింది, ఒకవేళ మా మీద దాడి జరిగితే ప్రపంచాన్ని విడిచిపెట్టమని చెప్పి. సో అటువంటి సందర్భం, ప్రపంచాన్ని పట్టించుకోమని బాబాల్ మందాబ్ అంటూ ఉంటారు కదా, స్ట్రైట్ని అక్కడ ఈ రెడ్ సీ కేబుల్స్ రెడ్ సీ మీదుగా కేబుల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు రెడ్ సీ హై రిస్క్ జోన్ అని చెప్పి. సో అక్కడి నుంచి SAME W4 అలాగే మిగిలిన కేబుల్స్ అవన్నీ కూడా మన ఇండియాలోకి రావడం జరుగుతుంది. సో రెడ్ సీ మీదుగా ఆ స్ట్రైట్ ఆఫ్ మందాబ్ నుంచి అరేబియా సముద్రం మీదుగా మనకి భారత్లోకి ప్రవేశించడం జరుగుతుంది కేబుల్స్. మన భారత్లో ముంబై, చెన్నై, కొచ్చి, తూతుకుడి, తిరువనంతపురం సముద్ర మార్గం ద్వారా కేబుల్స్ వచ్చి అక్కడ చేరుకుంటాయి. అక్కడి నుంచి మొత్తం 17 ఇంటర్నేషనల్ కేబుల్స్ మన భారత్లో ఈ 5 నగరాలు కలిపి 14 ల్యాండింగ్ స్టేషన్స్ ద్వారా మనకి కనెక్ట్ అవుతుంది. ఎక్కడెక్కడున్నాయో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. భారత్లో అత్యంత పెద్దది బిజీ హబ్గా మాట్లాడుకునేది ముంబై. ఎక్కువగా ఇంటర్నేషనల్ కేబుల్స్ ఇక్కడే ల్యాండ్ అవుతాయి. మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్లో ఇది పెద్ద భాగం ఇక్కడ నుంచే వెళ్తుంది. రెండోది చెన్నై, రెండో అతిపెద్ద ల్యాండింగ్ హబ్. ఏషియా, సింగపూర్, యూరప్ కనెక్షన్స్ ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. ఆ తర్వాత కొచ్చి లేదా కొచ్చిన్ అంటూ ఉంటారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ కనెక్షన్స్కి ఇది కీలకమైన కేంద్రం. ఆ తర్వాత తూతుకుడి, చెన్నై అంటే ఇన్ఫ్యాక్ట్ చిన్నదే కానీ స్ట్రాటజిక్ ల్యాండింగ్ పాయింట్ అంటూ ఉంటారు. ఆ తర్వాత తిరువనంతపురం, ప్రత్యేకంగా కేబుల్స్ ఇక్కడ ల్యాండ్ అవుతాయి. సో మొత్తం ఈ 5 సిటీస్లో కలిపి 14 ల్యాండింగ్ స్టేషన్స్, 17 ఇంటర్నేషనల్ కేబుల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల గురించి మాట్లాడుకుని మన వైజాగ్లో కూడా కొత్త కేబుల్ ప్రాజెక్ట్ మెటా అండ్ సిఫీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు కూడా భవిష్యత్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇది కీలకం? భారత్లో మొత్తం ఇంటర్నెట్ను 90% పైగా ట్రాఫిక్ సముద్ర కేబుల్స్ నుంచి, సీ కేబుల్స్ ద్వారానే వస్తుంది. ఈ స్టేషన్స్ డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, ఏం జరిగే ప్రమాదం ఉంది? ఫస్ట్ ఇంటర్నెట్ స్లో అవుతుంది. బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, అలాగే మన UPI మనం వెళ్ళగానే రోజు స్కానర్ చేసి మనం పే చేస్తూ ఉంటాం కదా, స్కానర్ చేసి ఆ పేమెంట్స్ మీద ప్రభావం చూపుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగే అవకాశం ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. గంటకు ఎంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది అండ్ రోజుకి భారత్కు ఎంత నష్టం జరగచ్చు అని చెప్పి. ఈ ల్యాండింగ్ స్టేషన్లు = ఇంటర్నెట్ పోర్ట్లు అన్నమాట. ఇప్పుడు మనకి సీ పోర్ట్స్ ఎలాగో ఇంటర్నెట్ పోర్ట్లు లాగా, సముద్ర కేబుల్స్ ఎలా అంటే డేటా హైవేస్ లాంటివి. ఏ నగరంలో ఎన్ని కేబుల్స్ ఉన్నాయో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు ఎంతమేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది అండ్ భారత్లో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. 2025 నాటికి కొన్ని గణాంకాల ప్రకారం భారత్లో సుమారు 95 నుంచి 100 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. తాజా రిపోర్ట్ ప్రకారం ఆ సంఖ్య 95.8 కోట్లు దాటిందనేది వినిపించే మాట.
అంటే దాదాపుగా అటు ఇటుగా 100 కోట్ల మంది ఉన్నారనుకోవచ్చు, 95 నుంచి 100 కోట్ల మంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ భారత్. అండ్ రూరల్లో కూడా 57% ఆఫ్ యూజర్స్ ఉన్నారు, అంటే 54.8 కోట్ల మంది. జనాభాలో సుమారు 50 నుంచి 55% మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంటర్నెట్ వాడుతున్నారు. అండ్ కొన్ని స్టడీస్ ప్రకారం 2012-17 ఈ మధ్య 25,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది భారత్. కారణం ఏకంగా 2012 నుంచి 2017 మధ్యలో 16,315 గంటలు, ఐ రిపీట్ 16,315 గంటల షట్డౌన్ని భారత్ చవిచూసింది. అంటే నష్టం గంటకు ఎలా కాదు అనుకున్నా $1.8 లక్షల, అటు ఇటుగా 1.5 కోట్ల రూపాయలు. ఏంటి గంటకు? రోజుకి 35 నుంచి 40 కోట్ల రూపాయలు కనీసం. ఇది 2012-17. అదే తాజా అంచనా ప్రకారం 2023 తాజా అంచనాల ప్రకారం $1.9 బిలియన్, అంటే 15,000 కోట్ల రూపాయల నష్టం కొన్ని నెలల్లోనే చవిచూసిందని చెప్పి. అండ్ భారత డిజిటల్ ఎకానమీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏకంగా రోజుకి 100 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు దీని గురించి మాట్లాడుకుంటే, నష్టం గురించి మాట్లాడుకుంటే షట్డౌన్ స్కేల్ లేకపోతే సిటీస్ వాటి సర్వీసెస్ బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఇంటర్నెట్ ఆగిందనుకోండి, వెంటనే ఎవరి మీద ప్రభావం చూపించవచ్చు. ఫస్ట్ డిజిటల్ పేమెంట్స్, మీరు వాడుతున్న జీపే, ఫోన్పే, ఇలా వీటి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ మీద ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి మీద. ఆ తర్వాత డెలివరీ అండ్ లాజిస్టిక్స్, ఐటీ అండ్ ఫ్రీలాన్సింగ్, బ్యాంకింగ్ అండ్ స్టాక్ మార్కెట్. ఆ తర్వాత అగ్రిగేటర్స్, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, వీళ్ళ మీద. ఆ తర్వాత ప్రభుత్వ సేవల మీద కూడా. అంటే వీటన్నిటి మీద ఉంటుంది. బట్ మన ఆర్డర్లు మాట్లాడుకున్నప్పుడు కొన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అయితే కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే షట్డౌన్ టైంలో ఆర్థిక కార్యకలాపాలు, ఫైనాన్షియల్ ఈ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 25 నుంచి 30% వరకు కూడా పడిపోతాయి. భారత్లో మనం మాట్లాడుకున్నాం 95 నుంచి 100 కోట్ల వరకు యూజర్స్ ఉన్నారని చెప్పి. ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోతే కనీసం రోజుకి కనీసం 40 కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. అండ్ రియలిస్టిక్గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది 100 నుంచి 500 కోట్లకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. డిజిటల్ ఇండియాలో ఇంటర్నెట్ అంటే ఇప్పుడు మన ఫినాన్షియల్ సిస్టమ్ బ్యాక్ బోన్ లాంటిది, అంటే అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటిది దీని మీద ఎలా ఉంటుంది ప్రభావం? సముద్రంలో ఉంటే ఇంటర్నెట్ కేబుల్స్ దాడి జరిగితే భారత్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే సముద్రం అడుగున ఉంటాయి, వీటిని సబ్మెరైన్ ఇంటర్నెట్ కేబుల్స్ అంటారు, సబ్సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అంటూ ఉంటారు. ప్రపంచ ఇంటర్నెట్లో ఇది 95% ఉంటాయి. ఇవి దెబ్బతింటే ఇండియాపై వెంటనే ప్రభావం ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. భారత్కు, యూరప్కి, మిడిల్ ఈస్ట్కి, ఆఫ్రికన్ కంట్రీస్తో ఉన్న డేటా కనెక్షన్ ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కేబుల్ కట్ అయిందనుకోండి, ఇంటర్నెట్ స్లో అవుతుంది. అవుటేజ్ అంటే ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది మనకు అర్థమైపోతుంది పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. దీంతోపాటు VPN, క్లౌడ్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ డౌన్ అవ్వచ్చు. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ పేమెంట్స్ స్లో అవుతాయి. స్టాక్ మార్కెట్స్, గ్లోబల్ కనెక్షన్ ల్యాగ్ అవుతుంది. భారత్ ఐటీ హబ్ US, యూరోప్ క్లయింట్పై ఆధారపడుతుంది. కేబుల్ సమస్యతో ప్రాజెక్టు డిలే అవకాశం ఉంటుంది. కంపెనీలకు కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, గూగుల్ క్లౌడ్ ఇలాంటి డేటా సెంటర్లు విదేశాల్లో కూడా ఉంటాయి. కనెక్షన్ కట్ అయిందనుకోండి, సో వాటి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అండ్ టెలికాం గురించి మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ కాల్స్ డిస్టర్బ్ అవుతాయి. సాధారణంగా ఇంటర్నేషనల్ కాల్స్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాట్సాప్లోనో లేకపోతే జూమ్లోని మీటింగ్స్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా, వాటికి కట్ అయిపోతుంది. అంటే మీరు ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా ఇంటర్నెట్ పనిచేయకపోతే పరిస్థితి ఏంటో తెలుసు. అండ్ దీంతోపాటు నేషనల్ సెక్యూరిటీ కూడా ఇబ్బంది. డిఫెన్స్ కమ్యూనికేషన్లో కొన్ని భాగాలు ప్రభావితం అవుతాయి. అండ్ దీనికి తోడు ఇది జరిగినప్పుడు సైబర్ అటాక్ కూడా జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ వార్ఫేర్లో ఇది భాగం అయిపోతుంది. భారత్కు కనెక్ట్ అయ్యే కేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి అరేబియన్ సముద్రం నుంచి, అండ్ అలాగే రెడ్ సీ సూయజ్ మార్గం ద్వారా. అండ్ మరి ఇది కట్ అయితే ఎన్ని రోజులు పట్టచ్చు, ఇది డౌట్ వస్తుంది కదా. రిపేర్ కనీసం 1 నుంచి 3 వారాలు పట్టేస్తుంది, 1 వారం లేదా 3 వారాలు పడుతుంది. డీప్ సీ రిపేర్కి వెళ్లాల్సి ఉంటుంది. మల్టిపుల్ కేబుల్స్ ఉంటాయి కాబట్టి వాటిని మిటిగేట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ ట్రాఫిక్ రీరూటింగ్ జరగాలి. శాటిలైట్ బ్యాకప్ ఉంటాయి, బట్ అది మనకి టైం పట్టేస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ స్లో లేదా డిస్రప్షన్ జరుగుతుంది. ఐటీ లేదా ఫినాన్స్ ఆ రంగానికి భారీ నష్టం జరుగుతుంది. క్లౌడ్ సర్వీసులు సమస్యలను ఎదుర్కొంటాయి. సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది. డైరెక్ట్ వార్ అటాక్ కాకపోయినా దేశం మీద ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. హై ఇంపాక్ట్ స్ట్రాటజిక్ అటాక్గా మారే అవకాశం ఉంటుంది.
సో కాబట్టి భారత్కు కనెక్ట్ అయ్యే ఈ సబ్మెరీన్ ఇంటర్నెట్ కేబుల్స్ గురించి మాట్లాడుకుంటే ఒక హబ్ లాంటిది. యూరప్, యూకే, యూఎస్ఏ ఇండైరెక్ట్గా కనెక్టివిటీ ఉంటుంది. ముఖ్యమైన కేబుల్స్గా మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు అక్కడ SEAMEWE5, SEAMEWE6, ఫ్లాగ్ యూరప్ ఏషియా, IMEWE ఇవన్నీ కూడా రెడ్ సీ, సూయజ్ కెనాల్ నుంచి మన భారత్లోకి అడుగుపడతాయి. కాబట్టి చాలా కీలకమైన ప్రాంతం. దీంతోపాటు ఇంకా ఉన్నాయి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే. సో వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రపంచం మీద ఉంది. హౌతీలు కనుక తెగిస్తే, అలాంటి గతంలో ఎప్పుడు జరగలేదా? జరిగింది. మనకి 2025లో కూడా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది ఫేస్ చేస్తాం. అంటే పూర్తిగా ఇంటర్నెట్ అయిపోలేదు. సెప్టెంబర్ 2025లో కాస్త ఇబ్బంది అయితే మనం ఫేస్ చేస్తాం. మరి ముఖ్యంగా 30% ఆఫ్ కేబుల్ ఫాల్స్ బికాస్ ఆఫ్ యాంకర్స్ అంటూ ఉంటారు. అంటే ఈ వెషల్స్ వెళ్తూ ఉంటాయి కదా, వాటి లంగర్లు ఉంటాయి కదా, వాటి లంగర్ల కారణంగా ఒక 100 కేబుల్ ఫాల్స్ జరిగాయి అనుకుందాం. దాంట్లో 30 ప్రమాదాలు ఈ లంగర్ల వల్ల అంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు రెడ్ సీ కేబుల్ కనుక ఇప్పుడు ఏదైనా ఇబ్బంది పడితే గ్లోబల్ కనెక్టివిటీ దెబ్బతింటుంది, ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఇబ్బంది పడతాయి, క్లౌడ్ కంప్యూటింగ్ ఇబ్బంది పడుతుంది, దాంతోపాటు వీడియో కమ్యూనికేషన్ పోతుంది, ఈమెయిల్స్ దెబ్బతింటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ దెబ్బతింటుంది. 90% ఆఫ్ ఇంటర్నేషనల్ డేటా ఈ సీ కేబుల్స్ ద్వారానే అవుతుంది. అండ్ ఇండియాలో మనం మాట్లాడుకోవడం జరిగింది 2024లో కూడా, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్, 2024లో రెడ్ సీ కేబుల్ డ్యామేజ్ అయిన సందర్భం. సో ఇటువంటి వాటి గురించి మాట్లాడుకునే క్రమం. అండ్ మీరేమనుకుంటున్నారు? ఒకవేళ కనుక ఇంటర్నెట్ బంద్ అయితే అది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.